చిన్న పిల్లలకి శుభ్రంగా నాణ్యంగా పిడికెడు భోజనం పెట్టలేకపోతున్నారా? ఇదేనా మీ పనితనం అంటూ అధికారులను నిలదీస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గురుకుల ఆశ్రమ పాఠశాలల పరిస్థితిపై ఆయన స్వయంగా ఆరా తీశారు. తెలంగాణలో రోజు రోజుకి ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతుండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ అందుతున్నాయి. హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలంటూ కలెక్టర్లను సీఎం ఆదేశించారు కూడా. పాఠశాలలు గురుకులాలను తరచుగా తనిఖీలు చేయాలంటున్నారు. విద్యార్థుల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటూ పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలంటూ ఆదేశించారు సీఎం రేవంత్. గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకి గురవుతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకే హాస్టల్లో 2-3 సార్లు శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాయిజనింగ్ జరిగిన ఘటనలు కూడా కలకలం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు అంటూ అధికారులను హెచ్చరించారు. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఇటీవల విపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. చిన్న పిల్లలకి సరైన ఆహారం కూడా పెట్టలేని ముఖ్యమంత్రి మూసిని పునరుద్ధరిస్తాడని ఇంకేదో చేస్తాడంటూ చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నారు ఈ అంశాన్ని సీఎం? ఘటన జరిగిన రోజే చాలా సీరియస్గా ఈ ఇష్యూని తీసుకున్నారు. ఈ ఇష్యూని తీసుకుని ప్రతి ఆఫీసర్ నుంచి కూడా దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ అడిగారు. జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా వెల్ఫేర్ అధికారులను కూడా అడిగారు. ఎక్కడైతే గురుకుల పాఠశాలలో అట్లాగే ఫుడ్ పాయిజన్ జరిగిన ప్లేసెస్ ఉన్నాయో అక్కడి నుంచి డీటెయిల్ రిపోర్ట్ కావాలని సీఎం అడిగారు. సో డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది పైన యాక్షన్ కూడా మొదలుపెట్టారు, కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఈరోజు జరిగిన రివ్యూలో చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత పిల్లల్లా చూసుకోవాలి అంటే మీరు ఎందుకు గాలికి వదిలేస్తున్నారు, ఎందుకు మానిటరింగ్ చేయట్లేదు, ఎందుకు గ్రౌండ్ లెవెల్లో మీరు ఆలోచించట్లేదు అనేది సీఎం చాలా సీరియస్ అయ్యారు. ఇది ఇంకొకసారి ఇట్లాంటి ఘటనలు కనుక రిపీట్ అవుతే డెఫినెట్గా సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది సీఎం చెప్పారు. సో దీనికి సంబంధించి సోషల్ వెల్ఫేర్ స్కూలే కాదు, ఎక్కడైతే మిడ్ డే మీల్స్ కూడా నడుస్తుందో సో అక్కడ కూడా సీఎం చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ప్రతి చోట కూడా మనం ఇంట్లో మన పిల్లలకి ఎలాంటి భోజనం పెడుతున్నామో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఒకవేళ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పారు. ప్రతి పిల్లలకు కూడా డైట్ ఛార్జీలు పెంచాం, మెరుగైన స్కూల్స్ కట్టిస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వైపు తెలంగాణ ప్రభుత్వం పోతున్న నేపథ్యంలో ఇట్లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావద్దు అనేది అయితే సీఎం చెప్పారు.